ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? రా వచ్చి చూపించు. పద సార్. చెప్పండి సార్. రండి సార్, రండి. రండి సార్, రండి. ఇక్కడే సార్, ఏంటి లోపల? సార్ ఇక్కడే. రండి లోపల సార్, రండి. నేను చూసాను సార్, రండి మీకు చూపిస్తాను, రండి. ఎక్కడ్రా? ఇదిగో సార్ ఇక్కడే. ఏంట్రా మీరే తప్పు చేసి మంచోళ్ళ నటిస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? లేదు సార్. బయట ఎవరో స్నేహితుడున్నాడన్నావు, లోపల స్నేహితుడున్నాడన్నావు, నాటకాలు ఆడుతున్నారా? వాడు లేడు వీడు లేడు సార్. నేను మా ఫ్రెండే సార్ వచ్చాం. ఇక్కడ 2 శవాలను చూసాను సార్, అందుకే మిమ్మల్ని పిలుచుకొచ్చాను సార్. నువ్వు చెప్పే మాటలు వింటుంటే నీ ఫ్రెండ్ ఏదో హత్య చేసి పారిపోయి ఉంటాడు, అదే నిజమే ఉంటుంది కదా? అతను మా ఫ్రెండే సార్, కానీ అతను ఆ పని చేయలేదు సార్. మీకు అలా అనిపించవచ్చు సార్, కానీ వాడు అటువంటి వాడు కాదు సార్, చాలా మంచివాడు సార్. నాకు నీ మీద చాలా డౌట్ గా ఉంది. నిన్ను స్పెషల్ గా ఆ రూమ్ లో పెట్టి విచారణ చేస్తా. ఆ రూమ్ లోనా? ఏంట్రా నీ స్నేహితుడు మంచోడు అయితే మరి వాడు ఇక్కడే ఉండాలిగా. బయట బండి పెట్టి లోపలికి వచ్చి లోపల వాడు పారిపోయాడు. ఇందులో ఏదో మర్మం ఉంది, నిజం చెప్పరా? అయ్యా నాకేమి తెలియదు అయ్యా. గట్టిగా రోకో. మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చూపించు. వాడు ఎక్కడున్నాడో పదా. చెప్పినా వినిపించుకోవడం లేదే. అయ్యో తలుపు తెరువు, లోపలికి వెళ్ళు. చూడండి సార్. నా మాట విను, నన్నేం చేయొద్దు. మంగ కూడా మంచిదే, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఏంట్రా మీ కేసు చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు అమాయకుల్లాగే ఉన్నావు. ఏంటి ఈ హత్య ఎలా జరిగిందిరా? అయ్యా నిజం చెప్తున్నానయ్యా, నాకేమీ తెలియదయ్యా. నీ సంగతి తర్వాత చూస్తా. హలో సార్, నేను జగన్ మాట్లాడుతున్నా సార్. ఆ రాయుడు గారిని తన భార్యని ఎవరో దారుణంగా హత్య చేశారు సార్. ఒక అతనిచ్చిన కంప్లైంట్ వల్ల ఇదంతా తెలిసింది సార్. అవును సార్, ఇప్పుడు అతన్ని విచారణ చేస్తున్నాను సార్. ప్రస్తుతం శవాల్ని పోస్ట్ మార్టానికి పంపిస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, పోలీసులు ఉన్నారు అక్కడ. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త జాగ్రత్త, కూర్చో. అయ్యా మీరెవరు? నేను ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. మీరు చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. మీరేదో తప్పు చేస్తుంటారు. మిమ్మల్ని చంపడానికి వచ్చింది ఎవరు? ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పిల్లల్ని కాపాడుకోవాలి కదయ్యా, ఈ ఊర్లో చేయడానికి పనే ఉంది, అందుకే వేరే ఊరికి వెళ్ళారయ్యా. మీరు కూడా ఏవేవో పరిశోధనలు చేస్తానే ఉన్నారు, కానీ ఉపయోగం ఏంటి? నా పరిశోధన ఏంటో